స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి టీవీల్లో ఇచ్చే పబ్లిసిటీకో లేకపోతే వాళ్ళు టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పే కొన్ని అబద్ధాలనే నిజాలు అని నమ్మి ఆ ఐవీఎఫ్ సెంటర్లోనో లేకపోతే లేడీ డాక్టర్ దగ్గర మగవాళ్ళు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏ విధంగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు అనేది నేను చూసిన ఒక 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఈ ఇద్దరు పేషెంట్స్ కూడా ఆంధ్ర తెలంగాణలో ఒక 10-12 బ్రాంచ్లు ఉన్న ఒక పేరున్న ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్మెంట్కి నెలలు టైం వేస్ట్ చేసుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని లాస్ట్కి నన్ను నుంచి కన్సల్ట్ అయినప్పుడు నేను చూస్తే అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఇద్దరు పేషెంట్కి ట్రీట్మెంట్ చేశారు అని అంటే అసలు కనీసము ఈ ఇద్దరు పేషెంట్లకి స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. అసలు వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఎందుకు 0 ఉంది, వాళ్ళకి 0 ఉండటానికి బై బర్త్ నుంచే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ లేదా, లేకపోతే మధ్యలో 0 అయిపోయిందా, దానికి మెడిసిన్స్తో కౌంట్ పెరిగిద్దా, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ కానీ ప్రొసీజర్ కానీ ఏదైనా చేయాలా, ఇవన్నీ వదిలేసి ఓన్లీ టెస్ట్లకి మెడిసిన్స్కి అవసరం లేని టెస్టులు చేయించుకుంటా ఉపయోగం లేని మెడిసిన్స్ వాడిస్తా ఆ పేషెంట్స్కి ఒక 2-3 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేసి ఒక 6-7 నెలలు టైం అంతా వేస్ట్ చేసి ఆ పేషెంట్స్కి అంత దారుణమైన ట్రీట్మెంట్ చేశారు. దాంట్లో నేను చూసిన ఫస్ట్ పేషెంటు అతనికి స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. అతనికి యాక్చువల్గా స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి రీజన్ ఏంటి అని అంటే అతనికి 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు టెస్టిస్కి టీబీ వచ్చింది. అతనికి ట్యూబర్క్లోసిస్ అంటారు. టెస్టిస్కి టీబీ వచ్చి స్పెర్మ్ బయటకు వచ్చేదారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఆ వ్యాస్ డిఫరెన్స్ అనేది బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైనా సరే టెస్టిస్కి కనుక టీబీ వచ్చి వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ అయిపోతే అటువంటి పేషెంట్స్లో సింపుల్గా మనము సెమెన్ అనాలిసిస్ చేస్తే సెమెనాలిసిస్లో సెమెన్ వాల్యూమ్ మామూలుగా 1.5 ml ఉండాల్సిన సెమెన్ వాల్యూమ్ 0.5 ml కన్నా తక్కువ ఉంటుంది. ప్లస్ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ అనేది ఉండదన్నమాట. నార్మల్గా అందరికీ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ సెమెన్ బయటకు వచ్చేదారి బ్లాక్ ఉన్న పేషెంట్స్కి సెమెన్లో ఫ్రక్టోజ్ ఉండదు. అది సెమెన్ టెస్ట్ చేస్తే అర్థమైపోయింది. అండ్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే అంటే టెస్టిస్ పట్టుకొని అసలు ఆ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి బ్లాక్ ఉందా ఎట్లుందని చెక్ చేస్తే ఆ ఎపిడెడిమిస్లో బాగా థిక్నింగ్ స్వెల్లింగ్ వచ్చేసి వ్యాస్ అంతా కూడా ఒక బీడెడ్ వ్యాస్ అంటారు. ఆ వ్యాస్ డిఫరెన్స్ అంటే స్పెర్మ్ బయటకు వచ్చే దారి కూడా బ్లాక్ అయిపోయినట్లు ఈజీగా అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఈ పేషెంట్కి ఎంత దారుణంగా ట్రీట్మెంట్ చేశారనంటే సెమెన్ టెస్ట్ చేసి సెమెన్లో ఫ్రక్టోజ్ లేకపోయినా ఫ్రక్టోజ్ పాజిటివ్ అని ఇచ్చారు. అంటే వాళ్ళు యాక్చువల్గా సెమెన్లో ఫ్రక్టోజ్ టెస్ట్ అసలు చేయలేదు. ఫ్రక్టోజ్ టెస్ట్ అనేది ఉందో లేదో కూడా చేయకుండా బ్లంట్గా సెమెన్లో ఫ్రక్టోజ్ ఉంది అని చెప్పేసి అని ఇచ్చారు రిపోర్టు. అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేస్తే అతనికి చూస్తే సెమెన్ వాల్యూమ్ 0.2 ml ఉంది. సెమెన్లో ఫ్రక్టోజ్ లేదు. ఆ వ్యాస్ డిఫరెన్స్ అంతా బ్లాక్ అయిపోయి ఎపిడెడిమిస్ అంతా స్వెల్లింగ్ అయిపోయింది. అతనికి మళ్ళీ ఈ ఫ్రక్టోజ్ కనీసం ఫ్రక్టోజ్ ఉంది అని చెప్పని 100 రూపాయలు టెస్ట్ పెడితే అయిపోయే టెస్ట్ కూడా చేయకుండా సెమెన్లోది క్యారియోటైపింగ్ వైక్రోమోజోమ్ లాంటి 10,000 రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు చేయించారు. అసలు ఆ టెస్టులు ఉపయోగమే లేదు. అతనికి ఉన్న 0 స్పెర్మ్ కౌంట్కి క్యారియోటైపింగ్ వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్స్ కారణం కానే కాదు అసలు. కానీ 10,000 రూపాయలు పెట్టి క్యారియోటైపింగ్ వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్స్ టెస్టులు చేయించి కనీసము సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందో లేదో అని 100 రూపాయలు పెట్టి చేసే టెస్ట్ని చేయకుండా చేశాము అని చెప్పి మళ్ళీ పాజిటివ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. నా దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తే సెమెన్లో ఫ్రక్టోజ్ లేదు, ప్లస్ సెమెన్ వాల్యూమ్ 0.3 ml ఉంది. క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే అర్థమైపోతుంది నాకు స్పెర్మ్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయింది అని చెప్పేసి అతను చెప్పే హిస్టరీని బట్టి టీబీ ఉంది అని దాన్ని బట్టి. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ నేను చూసిన పేషెంట్ అతనికి బై బర్త్ స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి ఉంటుంది వ్యాస్ డిఫరెన్స్ అని. అతనికి బై బర్త్ వ్యాస్ డిఫరెన్స్ అనేది పుట్టలేదు అసలు. అతనికి అది జెనెటికల్ ప్రాబ్లము. ఆ పేషెంట్కి కూడా అంతే. ఎప్పుడైనా వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ ఉన్నా వ్యాస్ డిఫరెన్స్ లేకపోయినా కూడా సెమెన్ వాల్యూమ్ 0.5 ml కన్నా తక్కువ ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా సెమెన్ వాల్యూమ్ 0.3 ml ఉన్నా సెమెన్లో ఫ్రక్టోజ్ టెస్ట్ చేయకుండా అతనికి కూడా సెమెన్లో ఫ్రక్టోజ్ పాజిటివ్ అని చెప్పని ఇచ్చారు. మళ్ళీ ఈ పేషెంట్ కూడా నా దగ్గరికి వచ్చి ఎగ్జామినేషన్ చేస్తే నేను సెమెన్ వాల్యూమ్ ఏమో 0.3 ml ఉంది, సెమెన్లో ఫ్రక్టోజ్ లేదు, అండ్ ఈ బయటకు వచ్చేదారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వ్యాస్ డిఫరెన్స్ అసలు పట్టుకుంటే అర్థమైపోయింది ఆ వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది. ఆ వ్యాస్ డిఫరెన్స్ అనేది లేదు.
సింపుల్గా అసలు వాళ్ళకి జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి కారణం ఏంటి అనేది ఒక సెమెన్ టెస్ట్ చేసి క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి బేసిక్ హార్మోన్స్ చేస్తే ఒక 3,000 రూపాయలతో అయిపోయే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది తెలిసే దాన్ని వాళ్ళు దగ్గర 30,000 రూపాయలు టెస్టులకి యూజ్ చేయించి వాళ్ళకి అసలు ఎటువంటి ఉపయోగం లేని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఒక 2 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చి అంత దారుణంగా ఆ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేశారు. లిటరల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ కాదు జరిగింది, మోసం జరిగింది ఆ ఇద్దరు పేషెంట్స్కి అయితే. ఆ ఇద్దరు పేషెంట్స్ యొక్క రిపోర్ట్స్ని ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను. నా దగ్గర ఆ పేషెంట్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ మొత్తము ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా వచ్చి నన్ను అడిగినా కూడా నేను ఆ రిపోర్ట్స్ నేను చూపించగలను. ఈ ఇద్దరు పేషెంట్స్ కూడా ఆంధ్ర తెలంగాణలో ఒక 10-12 బ్రాంచ్లు ఉన్న ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ఈ విధంగా మోసపోయారు. సో ఎవరైతే స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో మీరు జస్ట్ ఆ టీవీల్లో ఐవీఎఫ్ సెంటర్స్ ఇచ్చే పబ్లిసిటీని చూసో లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలని నమ్ము మోసపోయి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవద్దు. మీకు నిజంగా స్పెర్మ్ కౌంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని పేరు చివర ఆండ్రాలజీ అని ఉన్న ప్రతి ఒక్కడు ఆండ్రాలజిస్ట్ కాదు. ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ల్యాబ్ టెక్నీషియన్ అంటే సెమెన్ టెస్ట్ చేసే టెక్నీషియన్స్కి కూడా ఆండ్రాలజిస్ట్ అని పేరు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు. ఆండ్రాలజీ అనేది ఎంసీహెచ్ యూరాలజీ అనే డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెలోషిప్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆండ్రాలజీ అనే ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ వచ్చింది. అంతేగాని ఇంటర్ పాస్ అయ్యాడో లేదో తెలియకుండా డిగ్రీ ఫెయిల్ అయ్యి ఉన్న వాడిని ల్యాబ్లో ఎక్కడో ఒక 6 నెలల్లో 3 నెలల్లో ట్రైనింగ్ తీసుకొని సెమెన్ టెస్ట్ చేయటం వచ్చిన వాడిని కూడా ఆండ్రాలజిస్ట్ అని చెప్పేసి అని మా దగ్గర ఆండ్రాలజిస్ట్ ఉన్నాడు అని చెప్పి అంత దారుణంగా మోసం చేస్తున్నారు ఐవీఎఫ్ సెంటర్స్లో. సో ఎవరైతే స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని ఈ ఐవీఎఫ్ సెంటర్లోనో లేడీ డాక్టర్స్నో లేకపోతే ఇట్లాంటి డిగ్రీ లేని ఆండ్రాలజిస్ట్ను వీళ్ళని కలిసి అనవసరంగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.